హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమన్నారాయణంలో ఈరోజు మనం 13వ దశకం నుండి విశేషాంశాలు తెలుసుకుందాం. హిరణ్యాక్ష వధ. హిరణ్యాక్షుడు అనే రాక్షసుణ్ణి సంహరించడం అనే కథాంశం ఇందులో ఉంది. నారదముని ఆ హిరణ్యాక్షుడికి వరాహ అవతారం అయినటువంటి ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడని చూపించిన తర్వాత ఆయన మీదకి యుద్ధానికి పోవడం హిరణ్యాక్షుడు, వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరగడం, చివరకు స్వామి చేతిలో ఆ హిరణ్యాక్షుడు మరణించిన ఆ స్వామి నుంచి యజ్ఞ వరాహ రూపంతో ప్రత్యక్షమై ఆ ముళ్ళందరికీ దర్శనం కలిగించడం ఈ యొక్క దశకంలో ఉండే కథాంశం. ఇక మనం దీన్ని అడుగు పెడదాం. వెళ్లే ముందు మనకు భాగవతంలో చెప్పేది కానీ పురాణాల్లో చెప్పేది కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే పరమాత్మ 10 అవతారాలు ఎత్తారని కాదు. మనకు దశావతారం అని చెప్పుకుంటున్నాం కానీ ప్రచారం అయిపోయింది. కానీ మనకు భాగవతంలో ఉండేది 21 అవతారాలు. ఇదిగాక అనంతమైన అవతారాలు ఉన్నాయని కూడా చెప్తారు భాగవతంలో. కాబట్టి పరమాత్మ మొట్టమొదట వచ్చిన అవతారం ఈ వరాహ అవతారం. అందువల్ల ఇది ఇంకా ఆది వరాహం అని పేరు. మనకు పురాణాలు మన దశావతారంలో మత్స్యావతారం ముందొస్తుంది, కానీ అలా కాదు, వచ్చింది వరాహ అవతారం ముందొచ్చింది. అందుకని ఆది వరాహ అవతారం అని చెప్తున్నారు. అలాగే ఈ శ్వేత వరాహం అని తెల్లని వరాహం స్వామి. మరియు ఆయన ఆ శ్వేత రూపంలో ఉన్న ఆయనతో మనకి కల్పం మొదలైంది, పగటి కాలం మొదలైంది. అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్లో 51వ సంవత్సరంలో ఆయన పగటి కాలంలో శ్వేత వరాహ కల్పం, ఆ పగటి కాలాన్ని కల్పం అన్నారు. ఆ శ్వేత వరాహ కల్పంలో మనం ఉన్నాం. ఆ విషయాన్ని అందువల్ల ఆయన పేరుతో ఎందుకు వచ్చిందంటే ఈ మొట్టమొదటి అవతారంగా ఈ కల్పంలో అవతరించారు కాబట్టి ఆ విధంగా ఆయన పేరుతో వచ్చిందనమాట. అవతారాల ప్రకారంగా ఆయన మొట్టమొదటి వాడు. ఇది అందుకనే ఆది అని పేరు వచ్చింది. ఆది అంటే మొట్టమొదటి. వరాహ అవతారం. వరాహం అంటే మనం చెప్పుకున్నాం. వరా అంటే శ్రేష్టమైన, ఆహా అంటే వ్యాపించే తత్వం గలవాడు. అంతటా బ్రహ్మదేవుడి యొక్క నాసికారంధ్రం నుంచి ఎగిరి దూకిన వాడు. చూస్తూ ఉండంగానే అంగుష్ట మాత్రంగా మారి మదపుటేనుగుగా మారి అంత రూపం పొంది ఆ తర్వాత ఆకాశం అంత ఎత్తు ఎదిగి మబ్బుల్ని ఛేదించుకోపోయి అంత గొప్ప స్థితికి ఎదిగిపోయి పెద్ద పర్వతాకారంగా మారిపోయి చూస్తూ ఉండంగానే అంత విశాలమైన రూపాన్ని పొందాడు. కాబట్టి ఆయన్ని వ్యాపించే తత్వం ఉంది కాబట్టి వరాహ అని పిలిచారన్నమాట. ఇక మనకి ఈ వరాహ అవతారము, హిరణ్యాక్షుడు అనేవంతా కూడా మనకి సంకేత భాష అంటారు. మన పురాణాల్లో ఉపయోగించేది సంకేత భాష. అంటే కథ ఉంటుంది, కథ జరిగే ఉంటుంది, కానీ దాంట్లో తత్వం దాగి ఉంటుంది. అలాగే ఈ హిరణ్యం అంటే బంగారం మీద మనకు వ్యామోహం ఎక్కువ, దాచిపెట్టుకోవాలనే లోభగుణం ఎక్కువ. అటువంటి లోభగుణం కలవాడు ఈ హిరణ్యాక్షుడు. కాబట్టే అందరికీ సంబంధించిన భూమిని దాచిపెట్టిన వాడు తనే అనుభవించాలనుకున్నాడు. అతనికి ఆ కళ్ళు ఆ విధంగా ప్రవర్తించాయి. ఇతరులకు చెందకూడదని తానకే చెందాలని ఆ స్వార్థానికి వెళ్ళాడు. లోభగుణానికి గురయ్యాడు. కాబట్టి హిరణ్యాక్షుడు. ఇంకా వరాహమని శ్రేష్టముగా అంతటా వ్యాపించగల శక్తి ఏం చేస్తుంది? విష్ణువు వ్యాపించి ఉన్నాడు. వ్యాపించిన విష్ణువు ఏం చేస్తున్నాడు? విశ్వాన్ని అన్ని కాలాల్లో నడిపిస్తున్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని నియంత్రించేవాడే ఎవరు ఎక్కడ అధర్మం పెరిగిపోతే ధర్మాన్ని నిలబెట్టడానికి కోసంగా అవతరిస్తాడు. అవతరించడం దిగి వచ్చుట. పైన అంతటా వ్యాపించిన తత్వము ఒక రూపాన్ని తీసుకొని వస్తుంది. అలా వచ్చేవాడు యజ్ఞవరాహ రూపమై వచ్చాడు. మనకు భగవద్గీత చెప్పినట్టుగా అన్నాద్భవంతి భూతాని, అదొక సర్కిల్. అన్నం వల్ల జీవులు ఏర్పడతారు. జీవులు ఎలా ఏర్పడతారు? ఆ జీవులు అన్నం తింటేనే వస్తున్నారు.
మనం తింటేనే శుక్రస్రవణిత కణాల ద్వారా జీవులు వస్తున్నారు. కానీ అది రావడానికి ఏది ఆధారం? వర్షం. వర్షానికి ఆధారమైంది యజ్ఞం. యజ్ఞానికి ఆధారమైంది వేదం. అది సర్కిల్. ముందు వేదం పుట్టి, వేదంలోంచి యజ్ఞం పుట్టి, యజ్ఞం ద్వారా హవిస్సులు వెళ్ళి, హవిస్సుల ద్వారా దేవతలు సంతృప్తి చెంది వర్షం కురిపిస్తే మనకు పంటలు పండితే మనకు ఆహారం వస్తుంది. ఆహారంలోంచి జీవులు పుడుతున్నారు. ఇది మనకు భగవద్గీత చెప్పిన సారాంశం. భగవద్గీతే కాదు, భాగవతం కూడా. ఈ యొక్క హిరణ్యాక్ష వధలో ఉండే అంశం కూడా అదే. అంటే యజ్ఞస్వరూపుడుగా వచ్చాడు ఆయన. వేదాల్లో చెప్పబడిన యజ్ఞమే ఒక రూపం ధరించి వచ్చి నిలబడింది. అది ఎలా వచ్చింది? మామూలు మనం చూసే పంది ఉన్నట్టుగా లేడు. సగం శరీరము నర మృగం, అంటే నరుని ఆకారం ఉంది, పైన మృగం ఆకారం ఉంది. అంటే కేవలం ఈ ముఖం మాత్రమే వరాహ ముఖం తప్ప శరీరం 4 చేతులతో ఉన్నది. శంఖం, చక్రం, గదా, పద్మం ధరించిన యొక్క రూపం అది. కాబట్టి ఆ రూపము మామూలుగా మనం చూసే పంది కాదు, అది యజ్ఞస్వరూపం. యజ్ఞంలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక రూపం ధరించి వచ్చిందనమాట. అందుకనే వారాహి అమ్మవారు కూడా వీళ్ళంతా మనకు అన్నాన్ని ప్రసాదించేవాళ్ళు. ఈ దేవతలు వారాహి అన్న వరాహ ఇద్దరు కూడా మనకు అన్నాన్ని ప్రసాదించేవాళ్ళు. కాబట్టి ఈ అన్నం ప్రసాదించే వీళ్ళు ఎలా చేస్తారు? వారాహి అమ్మవారు కూడా నాగలి, రోకలి ధరించి ఉంటుంది చేతుల్లో. అంటే అర్థమైంది, రోకటితో దంచుతారు, నాగలితో దున్నుతారు. అలాగే వరాహ అవతారంగా యజ్ఞ రూపంగా వచ్చిన ఈయన తన ముట్టెతో దున్నుతాడు నేలను దున్నిన తర్వాత మనకు పంటలు పండుతాయి. పంటలు పండితే ఆహారం వస్తుంది. కాబట్టి వాళ్ళ తత్వం ఏంది? మనకు అన్నం ప్రసాదించడం. ఆ అన్నం ప్రసాదించడానికి ఆధారమైంది యజ్ఞం. ఆ యజ్ఞమే ఒక రూపం ధరించి వచ్చిందనమాట ఆ వరాహ అవతారం. కాబట్టి మనకు ఈ యొక్క దశకంలో ఆ యజ్ఞ వరాహ రూపాన్ని కూడా ఒక శ్లోకం మొత్తంలో వర్ణించేశారు నారాయణ భట్టతిరి గారు. భాగవతంలో చాలా విస్తారంగా ఉందని ఈయన సంక్షిప్తంగా ఒకే ఒక శ్లోకాన్ని చెప్పేశారు. అది గొప్ప విషయం, యజ్ఞవరాహంగా. కాబట్టి ఇందులో ఉన్న అంతరార్థం, భూమిని ఒకరు లోభగుణంతో దాచిపెడితే విశ్వాన్ని నియంత్రించే ఒక పరమాత్మ రూపం లేనివాడు, ఆయన నిరాకార తత్వంతో ఉన్నవాడు రూపం తీసుకొని, అది కూడా నరమృగ రూపం, మృగరూపం కాదు, నరమృగం. అటువంటి రూపాన్ని పొంది వచ్చి ఆ యొక్క భూమిని రక్షించి, ఎవరైతే లోభగుణంతో చేశాడో వాడిని శిక్షించి ధర్మస్థాపన చేసి భూమిని ఉద్ధరించాడు. కాబట్టి భూమిని ఉద్ధరించాడు కాబట్టి గోవిందా అని పిలువబడ్డాడు ఆ వరాహస్వామి. అటువంటి ఆది వరాహ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ గురించి మనకు ఈ 3 దశకాలుగా వర్ణిస్తూ వస్తున్నారు. ఇది చివరి దశకం. ఈ దశకంలో ఆయన యజ్ఞవరాహ రూపాన్ని దర్శింపజేస్తున్నారు నారాయణ భట్టతిరి గారు. ఇంత అద్భుతంగా రచించారు నారాయణ భట్టతిరి గారు. ఇక పోదాం లోపలికి. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం చరంతం సంవర్తే పయసి నిజ జంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపట పటుధీహి నారదమునిః శనైః ఊచే నందన్ ధనుజమపి నిందం స్తవ బలం. స్వామి ఈయన స్తోత్రం చేస్తున్నారు, గురువాయూరప్ప స్వామిని స్తోత్రం చేస్తున్నారు ఎదురుగా కూర్చొని నారాయణ భట్టతిరి గారు. కాబట్టి చెప్తున్నాడు, ఓ స్వామి, ఈ విధంగా నువ్వు నీటిలో మునిగిపోయినటువంటి ఆ యొక్క భూమిని నీ యొక్క కోర మీద పెట్టుకొని, కోర చివరి భాగంలో పెట్టి తీసుకొని వచ్చి ఉద్ధరించావు కదా, అలాంటి సమయంలో ఏం జరిగిందంటే అని చెప్పుకుంటూ వస్తున్నారు. తావత్, ఆ విధంగా నువ్వు వచ్చిన సమయంలో వరద, ఓ పిలుస్తున్నాడు, వరదా స్వామి, కోరిన కోరికలు తీర్చేటిని గొప్పవాడి నువ్వు. ఆ యొక్క ఆ మనుగు శతరూప వచ్చి కోరితే, మునులంతా వచ్చి కోరితే బ్రహ్మదేవుడు నిన్ను కోరితే నీవు ఆ బ్రహ్మదేవుడి యొక్క నాసిక రంధ్రంలోంచి ఎగిరి దూకిపడ్డావు. అటువంటి ఓ స్వామి, వాళ్ళు అడిగితే వాళ్ళ కోరికలు తీర్చడం కోసంగా
వరద రూపం ధరించి వచ్చావు, వరం ప్రసాదించావు. అటువంటి ఓ స్వామి హిరణ్యాక్షం, ఆ హిరణ్యాక్షుడు భవదన్వేషణ పరం. ఈ హిరణ్యాక్షుడు యుద్ధం చేయాలనే కండూతితో, అంటే ఎక్కువ కోరికతో వాడిపోయి ఏం చేశాడు, అందరి దేవతల మీదకి అందరి మీద విజృంభించిపోయాడు. అందరూ ఇతనితో యుద్ధం చేయాలి, ఎందుకు వరాలు పొందినవాడని చెప్పేసి. కానీ చివరికి వాడు ఏం చేశాడు, అంతా జలమే ఉంది, జలాయ దేవత వరుణుడు అని చెప్పి వరుణ దేవుడు తెలిపోయినాడు. పోతే ఆ వరుణదేవుడు ఏం చెప్పాడు, నేను నియమంలో ఉన్నాను, ఇప్పుడు నేను యుద్ధం చేయనయ్యా, నీతో యుద్ధం చేయగలవాడు, నీతో సాటి వచ్చేవాడు ఒక్కడే ఉన్నాడు, ఆ విష్ణు పరమాత్మ, ఆయనతో పోయి యుద్ధం చేయమని చెప్పాడు. ఆయన ఎక్కడున్నాడంటే వెతుక్కోవయ్యా అని చెప్పాడు. వాడు వెతుక్కుంటూ వస్తున్నాడు. వస్తుంటే చరంతని తిరుగుతూ వస్తున్నాడు. ఎక్కడున్నాడు వెతుకుతూ వస్తున్నాడు. సాంబర్తే పయసి, ఆ యొక్క నీటిలో, ఆ రసాతలం దాకా వ్యాపించిపోయిన నీటిలో అతను తిరుగుతూ వస్తున్నాడు. ఆ నీళ్లు వాడికి ఎక్కడ దాకా ఉన్నాయంటే వాడు ఎంత బలిష్ఠుడో, ఎంత పెద్ద ఆకారమో. నిజ జంఘా పరిమితే, జంఘం అంటే పిక్కలు, వాడి పిక్కల దాకా ఉన్నాడు నీళ్లు. అంత జలాశయం అంతా వాడి కాళ్ళకి పిక్కల దాకా ఉన్నాయి. పిక్కలంటే పాదాలకు వెనక పక్కుండే భాగాన్ని పిక్కలు అంటారు. అంటే పాదాల నుంచి పిక్కల దాకా వ్యాపించి అంతవరకే వచ్చే నీళ్లు. అంటే వాడు ఎంత పెద్ద శరీరమో, ఎంత పొడుగున్నాడో మనిషి, ఆ రాక్షసుడు. కానీ భగవంతుడు అంతకు మించున్నాడు, వాణ్ణి మించున్నాడు పరమాత్మ, ఆ వరాహ అవతారం. ఈయనకేమో పిక్కల దాకే, స్వామివారికి పాదాల దాకా కూడా రాలేదు. కాబట్టి ఆయన దూకాడు. దాంతో దూకిపోయి గుహ్యో గహనో గభీరో వరాహో గోవింద, విష్ణు సహస్రనామాలు వస్తాయి ఇవంతా వరాహ నామాలు. ఆ వరాహ అవతారం ఎత్తి ఆయన గుహ్య కనిపించకుండా లోపల దూకేశాడు. గహనో కనిపించకపోయాడు, కనిపించకుండా అనంత రూపాన్ని పొందేశాడు. గభీరో లోతుకి వెళ్ళిపోయాడు, పట్టుకున్నాడు ఆ భూమిని. గోవింద పట్టుకున్నాడు, అప్పుడు గోవిందుడయ్యాడు ఆయన. అలాగా కనకాంగది, పైనుంచి కింద వరకు అన్ని ఆభరణాలు ధరించి ఉన్నాడు, మెరిసిపోతున్నాడు పరమాత్మ. అటువంటి వాడు లోపల పోయి ఆ లోతుకు పోయి తీసుకొచ్చాడు ఆ భూమిని. మన విశ్వదాసన మనం చెప్పుకున్నాం కదా వివరంగా, ఆ విషయం చెప్తున్నాడు. అలా వెళ్ళిన అతను అలా వెళ్ళాడు పరమాత్మ. ఆయనకేమో కాళ్ళ దాగులు లేవు నీళ్లు, పాదాల దరుగులు లేవు. కానీ వీడికి మోకాలు కింద పిక్కల దాకా ఉన్నాయి నీళ్లు. అట్లా అంత ఆ స్థితిలో ఉంది ఆ రసాతాళం దాకా ఉన్న నీళ్లు. అంత పొడుగున్నాడు వాడు ఆ రాక్షసుడు. భగవద్భక్తో గత్వ, భగవద్భక్తో, స్వామి నీ భక్తుడున్నాడు కదా, ఈయన స్తోత్రంగా చేస్తున్నాడు. స్వామి నిన్ను వెతుక్కుంటే ఆ హిరణ్యాక్షుడు వచ్చాడు కదా, వచ్చిన వాడికి ఆ నీళ్లు, ఆ రసాతలం దాకా ఉన్న నీళ్ళంతా వాడి పిక్కల దాకే వచ్చాయ్యా, మోకాలు చెప్పుల కింద భాగం దాకా వచ్చాయ్యా ఆ నీరు. అటువంటి రూపంపు ఉన్నాడు వాడు, అంత భయంకరంగా ఉన్నాడయ్యా. అటువంటి వాడి దగ్గరికి భగవద్భక్తో, నీ భక్తుడు వచ్చాడయ్యా. ఎవరైనా నారదముని వచ్చాడు. వచ్చి గత్వా కలుసుకున్నాడు. కలుసుకుని కపట పట్టు దీహి, ఆయన మంచి కపట నాటక సూత్రధారి కదా ఆ నారద మహర్షి. లోక కళ్యాణం కోసంగా విష్ణుమూర్తికి ఎంతో సహకరించేవాడు నారద మహర్షి. నేను భక్తుడు కదా, కపట నాటక సూత్రధారి కదా, ఆయన వచ్చాడు కపటంతో. తన బుద్ధి బలం ఉపయోగించి ఆ యొక్క హిరణ్యాక్షుడికి ఎదురొచ్చాడు. వచ్చి శనైహి ఊచే, మెల్లగా చెప్తున్నాడు. ఏమని మెల్లగా అంటే వాడికి అనుగుణంగా, వాడికి ఇష్టమయ్యే రకంగా, వాడిని బుజ్జగిస్తున్నట్టుగా, పొగుడుతున్నట్టుగా, లాలిస్తున్నట్టుగా, వాడికి ఇష్టమైన రకంగా మాట్లాడుతున్నాడు, మధురంగా మాట్లాడుతున్నాడు. ఎవరు? నారద మహర్షి. అంత తెలివి ఉంది ఆయనకి. అందుకనే దీహి, బుద్ధి బలం చాలా గొప్పగా ఉంది కాబట్టి చెప్తున్నారు. నందన్, వాడు ఆనందించే రకంగా మాట్లాడుతున్నాడు. ఎట్లా? అబ్బా, ఇలాంటి పరాక్రమవంతుని ఇప్పటిదాకా నేను ఎక్కడా చూడలేదు, ఇన్ని లోకాల్లో చూశాను, తిరిగాను, గాని ఎక్కడ నీలాంటి వాడిని చూడలేదయ్యా. అబ్బా అబ్బా, ఏమి బలము నీకు, ఏమి ధైర్యము, ఏమి సాహసము, ఏమయ్యా నీ యొక్క గొప్ప గరిమ అని చెప్పి పొగుడుతున్నాడు. ఆ విధంగా నందన్ ఆనందంగా ఇచ్చే రకంగా ఊచే పలుకుతున్నాడు ఈ నారద మహర్షి. పలుకుతుంటే ధనుజమపి, ఆ రాక్షసుడి గురించి చెప్తున్నాడు. అదే సమయంలో నిందం స్తవ బలం, స్వామి నీ బలాన్ని గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నాడయ్యా ఆ నారద మహర్షి. చూసావా తండ్రి, నీ భక్తుడే మళ్ళీ పరమ భాగవతోత్తముడు ఆ యొక్క నారద మహర్షి. కానీ నీ గురించి మాత్రం చాలా తక్కువగా మాట్లాడుతున్నాడయ్యా ఆయన నిన్ను. కానీ వాడిని మాత్రం చాలా ఎత్తుకెతికేసి పొగిడేసేసి వాడిని కొండ మీద కూర్చోబెట్టాడు తీసుకెళ్ళి.
అట్లా పొగిడేశాడు అనమాట. అంటే ఆయన నాటకానికి రక్తి కట్టిస్తున్నాడు నారద మహర్షి. కాబట్టి ఏం చేస్తున్నాడు, వాడిని బాగా పొగిడేస్తున్నాడు. ఆహా, నీలాంటి వాడు లేడయ్యా అని చెప్పి చాలా పొగిడేసాడు. కానీ అదే సమయంలో పరమాత్మ మాత్రం నీ ముందు ఆ విష్ణుమూర్తి ఎంత, ఆయన బలం ఎంత, ఏముంది అన్నట్టుగా మాట్లాడేశాడు. అది తెలివి. అలా మాట్లాడి రెచ్చగొడుతున్నాడు ఆ రాక్షసుని. దరిద్రమపి ఆ రాక్షసుని రెచ్చగొట్టేశాడు. ఒరే, నీ బలమే గొప్పదిరా ఆ పరమాత్మ కన్నా అని చెప్పి చాలా గొప్పగా చెప్పేశాడు. చెప్పంగానే వాడు ఉబ్బిపోయాడు. ఎందువల్ల, ఎవరికైనా పొగిడితే ఉబ్బిపోతారు కదా, అలా వాడు ఉబ్బిపోయాడు. పాపం ఉబ్బిపోతే ఇంకా మాట్లాడుతున్నాడు. మనకి అక్కడ ఊచి అనే పదం మాట్లాడుతున్నాడని ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి చెప్తున్నారు. శనై ఊచి అనేది తర్వాత శ్లోకంలో కూడా మాట్లాడుతున్నాడు నారద మహర్షి. ఈ శ్లోకమే కాకుండా తర్వాత శ్లోకంలో కూడా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. సా మాయావి విష్ణు హరతి భవదీయాం వసుమతిం ప్రభో కష్టం కష్టం కిమిదమతి మితి తేనాభిగలితః నదన్ పాసౌ కాసావితి స మునినా దర్శిత పదో భవంతం సంప్రాపత్ ధరణిధర ముద్యంతం ఉదకాత్. ఏం మాట్లాడుతున్నాడు నారద మహర్షి? బాగా వాడిని రచ్చగొడుతున్నాడు. ఏమని? సా మాయావి, ఆ విష్ణుమూర్తున్నాడే మాయాసురుడయ్యా, ఉత్త మాయావి. ఆయన మాయా నాటకం చేస్తుంటాడు, లీలా నాటకం చేస్తుంటాడు ఆయన. అలాంటి ఆ మాయాసురుడు ఏం చేశాడు తెలుసా నీకు? విష్ణు హరతి, నువ్వు దాచిపెట్టుకొచ్చావే ఆ వసుమతి, ఆ భూమిని హరతి తీసేసుకున్నాడు. తెలుసా నీకు ఈ విషయం? నువ్వు ఇక్కడే కూర్చోన్నావు, ఎత్తుక్కుంటున్నావు ఆయన ఎక్కడున్నాడని చెప్పి. ఆయన ఏం చేశాడు తెలుసా? నువ్వు ఎక్కడైతే పోయి భూమిని దాచిపెట్టావో అక్కడి పోయి ఆ భూమిని తీసేసుకున్నాడు. అదే ఆయన చేసిన పని. నువ్వు ఎక్కడికి పోయి నువ్వు ఎక్కడ పెట్టావు అక్కడ ఎత్తుక్కోకుండా నువ్వు ఇక్కడ అంతా తిరుగుతున్నావు అనవసరంగా. ఆయన అక్కడ కూర్చో ఉన్నాడు, నువ్వు ఎక్కడ దాచిపెట్టావు అక్కడికి పోయినాడు, తీసేసుకున్నాడు కూడా. హరించేశాడు, తీసేసుకున్నాడు నువ్వు దాచిపెట్టుకున్న భూమిని కాస్త. పాపం చాలా గొప్పగా దాచిపెట్టుకున్నావు కదా నువ్వు, అమూల్యమైన వస్తువు దాచిపెట్టుకున్నావు కదా, అది ఎవరికి చెందకూడదు అని చెప్పి ఆయన తీసేసుకున్నాడు దాన్ని. నువ్వు ఇక్కడంతా వెతుక్కుంటున్నావు పిచ్చోడివి, అక్కడ పోయి ఆయన తీసేసుకున్నాడు నీ యొక్క భూమిని అని చెప్పాడు. ప్రభో కష్టం, అయ్యో హో రాక్షస రాజా, ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు. సానుభూతి చూపిస్తున్నాడు, ఒక రెచ్చగొడుతున్నాడు అనమాట. ఒక పక్క సానుభూతి చూపిస్తాడు, ఇంకో పక్క పోగొడతాడు, ఇంకో పక్క విష్ణుమూర్తి మాయ గురించి చెప్తాడు. ఇన్ని రకాలుగా చెప్తున్నాడు నారద మహర్షి యొక్క టాలెంట్, మాటల్లో చాతుర్యం ఎంత గొప్పదిగో. కష్టం, అయ్యో ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు. రాక్షసేంద్ర, నీకెంత కష్టం వచ్చిందయ్యా బాబు. అయ్యయ్యో, నీ దగ్గర దాచిపెట్టుకున్న భూమిని కాస్త తీసేసుకున్నాడు. కిమిదమిది, ఏమిది, ఇంత అన్యాయం జరిగిపోయింది పాపం నీకు. తేనాభిగలిత, ఈ విధంగా నీ గురించి ఆ యొక్క నారద మహర్షి చెప్తే అదంతా విన్నాడు ఆ యొక్క హిరణ్యాక్షుడు. విని నదన్ పెద్దగా గర్జించేశాడు ఒక్కసారి. అంటే తన దగ్గర ఉండాల్సిన దాన్ని తీసేసుకున్నాడని చాలా కోపం వచ్చేసింది వాడికి. కోపం అప్పటిదాకా పొగుడుతుంటే ఉపయోగిపోయాడు. ఎప్పుడైతే నీ తీసేసుకున్నాడు ఆ మాయా విష్ణుమూర్తి అనగానే బాగా కోపం వచ్చేసేసి పెద్దగా గర్జించి కోసవు ఎక్కడ ఆ విష్ణుమూర్తి ఎక్కడ, నాకు కనిపించాలా, ఇప్పుడే చంపేస్తా, ఎక్కడున్నాడు వాడు అని లేచాడు. అయితే సా మునినా అని ఆ యొక్క హిరణ్యాక్షుడు చెలరేగిపోయాడు. పెద్దగా అరుస్తూ ఎక్కడున్నాడు అని పెద్దగా అరిచేశాడు. అరవంగానే మునినా, ఆ నారదముని దర్శిత పదో, పోయే దారి ఆ పదాని దగ్గర ఉన్నాడు. ఎందుకంటే అరుస్తావు, అక్కడ ఉన్నాడు, పో, నువ్వు అక్కడికి పో, నీ పని అయిపోతుందని చెప్తాడు. భాగవతంలో వెళ్ళ ఉంటుంది డైలాగ్స్. నువ్వు అక్కడికి పోతే నీ పని అయిపోతుందని చెప్తాడు. పని అయిపోతుందంటే ఏంది, నువ్వు అంతమైపోతావు పోరా అని అర్థం, లోపల అర్థం. పైకేమో నువ్వు అనుకున్న సాధిస్తావని వీడిని పొగుడుతున్నట్టుగా ఉంటుంది. రెండు అర్థాలు వచ్చేట్టుగా మాట్లాడతాడు అక్కడంతా డైలాగ్స్ భాగవతంలో. అలా విధంగా ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. దర్శిత పదో, పోయే దారి చూపించేశాడు. అక్కడ ఉన్నాడు, పో ఆ విష్ణుమూర్తి, పో కలుసుకొని యుద్ధం చెప్పు నాయన, ఎందుకు గర్జిస్తావు, పెద్దగా ఎందుకు అరుస్తావు, ఇక్కడ కూర్చొని మా ముందు కూర్చొని ప్రగల్భాలు పలుకుతూ ఉంటావు, పో అని చెప్పి పంపించాడు. భవంతం, పంపించాడు కదా స్వామి, భవంతం నీ దగ్గరికి, సంప్రాపత్ నిన్ను కలుసుకున్నాడు కదా. ఎట్లాంటి నిన్ను కలుసుకున్నాడు ఆ యొక్క హిరణ్యాక్షుడు? ధరణిధర, నీ యొక్క
కోర పై భాగంలో భూమిని ధరించి నువ్వు కనిపించేవాడికి ఎట్లా కనిపించాడు వాడికి? కనిపించడమే ఆ భూమిని ధరించి ఉద్యంతం ఉదకాత్ ఆ నీటిలోంచి పైకి ఎగిరి దూకి వస్తున్నటువంటి ఆ స్వామిని దర్శించాడు వాడు హిరణ్యాక్షుడు. ఒక్కసారి అంటే వాడికి ఇంకెంత నపాడానికి అంటుంటుంది కోపం. ఒక పక్క తీసుకున్నాడు నారద మహర్షి చెప్పడం ఒక ఎత్తు, వినడం ఒక ఎత్తు, ప్రత్యక్షంగా కంటితో చూస్తున్నాడు. ఆయన నీటిలో నుంచి వస్తున్నాడు, రావడం ఎగ్గి దూకుతున్నాడు పైన. ఆయన వస్తున్నవాడి యొక్క ఎలా ఉంది ఆకారం, భీకరాకారం ఆయనది కూడా, పెద్ద శరీరం. దానికి తోడు ఆయన యొక్క కూర పై భాగంలో భూమిని పెట్టుకున్నాడు, మట్టి పెళ్ళలాగా పెట్టుకున్నాడు. ఆయన తుంగం ముస్తకైతే చెప్పాడు కదా, మొలక అని చెప్పాడు అనేక నారాయణ భర్తరి గారు. అలా పెట్టుకున్నాడు. పెట్టుకున్న రూపం కనిపించింది ఆయనకి, ఆ హిరణ్యాక్షుడికి. ఇంకెంత మండిపోయింటుంది వాడికి. తను దాచిపెట్టుకున్న భూమిని తీసుకొని పైగా తన నోటి దగ్గరుండి కూర పైన పెట్టుకొని ఇస్తాడని చెప్పి అమిత కోపానికి గురయ్యాడు వాడు. భవంతం సంప్రాపత్, కలుసుకున్నాడు నిన్ను స్వామి. వాడు ఎలాంటి రూపాన్ని చూశాడు చూడమే, ధరణి ధర, భూమిని ధరించున్నావు. ఉజ్జంతం, అగ్గి పైకి వస్తున్నటువంటి ఉదకాత్, నీటిలోంచి పైకి వస్తుంది నిన్ను వాడు దర్శించాడు. దర్శించి ఏమన్నాడు? అహో అరణ్యోయం మృగమితి హసంతం బహుతరై దుర్ ఉక్తై విద్యంతం దితిసుతం అవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా పయోధావాధాయ ప్రసభం ఉదయంఠ మృధ విధౌ. అహో వాడు చూడంగానే ఒక్కసారి వాడికి అక్కడ నారద మహర్షి చెప్పింది, వరుణుడు చెప్పింది దాని ప్రకారం వాడు ఎన్నెన్నో ఊహించుకున్నాడు. విష్ణు పరమాత్మ యొక్క రూపాన్ని చాలా భయంకరంగా ఉంటాడని, తనతో యుద్ధం చేస్తాడని, తన పరాక్రమం గెలుస్తుందని అలా ఊహించుకున్నాడు కదా. పైన ఇప్పుడు నారద మహర్షి బాగా పొగిడాడు కదా, ఆ పొగడ్డం వల్ల ఇంకొంచెం చెల్లరైపోయింది మనసు. ఇలాంటి సమయంలో ఇలాంటి రూపం దర్శనం ఇచ్చేసరికి వాడికి ఏమైపోయిందంటే పెద్దగా నవ్వు వచ్చేసింది. హసంతం, పెద్దగా ఆహాకారాలు చేశాడు. ఆహా పెద్దగా నవ్వేశాడు. రాక్షసులు నవ్వులు చూపిస్తారు మన సినిమాల్లో, అలా నవ్వేశాడు. నవ్వేసి అరణ్యోయం మృగ, ఇది అరణ్య మృగం, ఇది ఎవరు విష్ణుమూర్తి అని చెప్పి మహాపరమాత్మ అని చెప్పి దేవుడిని చెప్తున్నారు వీళ్ళంతా. ఇదొక మృగము, అయ్యో మృగంతోనా నేను యుద్ధం చేయాల్సింది అని పెద్దగా నవ్వుతున్నాడు. ఎంత పెద్దగా అంటే ఆహాకారాలు చేసేంత నవ్వు నవ్వాడు, భయంకరమైన నవ్వు నవ్వాడు. ఇది హసంతం బహుతరై, పెద్దగా పక్క 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 నవ్వుతున్నాడు. మనం పక్క పక్క నవ్వుతాం, వాడు రాక్షసుడు కదా, పెద్ద భీకర శరీరం కాబట్టి అట్టహాసంగా నవ్వుతున్నాడు వాడు. ఇదేంది, ఇది అడవి మృగం, దీంతోనే యుద్ధం చేయాల్సింది అని ఇంకా పెద్దగా నవ్వేశాడు. నవ్వుతూ ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి దుర్భుక్తై, పెద్దగా మాట్లాడుతున్నాడు. దుర్వ్యక్తి అంటే దుర్భాషలు మాట్లాడుతున్నాడు, పెద్దగా నిందిస్తున్నాడు, పెద్దగా అరుస్తున్నాడు. నువ్వేంది, నీతో యుద్ధం చేసేదేంది, నువ్వెంత, నీ ఆకారం ఎంత, నీ రూపం ఎంత, అడవిలో తిరిగే మృగాన్ని నీతో యుద్ధం చేసేది అని చాలా నీచంగా మాట్లాడేస్తున్నాడు, దుర్భాషలు మాట్లాడుతున్నాడు. విద్యంతం అంటే ఇంకా ఎట్లుందంటే వాడి మాటలు ఎత్తి పొడుపు మాటలు స్టార్ట్ అయినాయి. మనం కూడా పొగురు పడితే ఎత్తి పొడుపు మాట్లాడతాం కదా, మనం కూడా అట్లా రాక్షసుడు ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతున్నాడు. నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. నువ్వేంద్రా నాతో యుద్ధం చేసేది, నువ్వెంత, నీ రూపం ఎంత, నువ్వు మనిషివా అసలు మృగానివా, ఎవరు నువ్వు అసలు, ఇదేం ఆకారం, ఇది అడవిలో తిరిగే మృగంలాగా ఉంది, నువ్వేం నాతో యుద్ధం చేసేది అని చెప్పి పెద్దగా నవ్వుతూ ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతున్నాడు. విద్యంతం అంటే ఎత్తి పొడుపు మాటలు, గుచ్చుతున్నాడు, మాటలతో గుచ్చుతున్నాడు. అలాని దితిసుతం, ఆ దితి యొక్క కుమారుడైనటువంటి ఆ హిరణ్యాక్షుడు ఈ విధంగా ప్రగల్భాలు తన గురించి గొప్పగా చెప్తూ, పరమాత్మను నిందిస్తూ, పరమాత్మను ఎత్తి పొడుస్తూ, పెద్దగా నవ్వుతూ మాట్లాడుతుంటే అవజ్ఞాయ, భగవంతుడు తెలియని విషయం ఏమైనా ఉందా? ఆయన తెలుసుగా, వీడెవరో, వీడి పుట్టుకేందో, వీడు ఎందుకు వచ్చాడో అన్ని తెలిసిన వాడు కదా. ఆయన నవ్వుతున్నాడు, ఆయన తెలుసు. వాడు అనే మాటలేం పట్టించుకోవడం లేదు. ఎందువల్ల తన భక్తుడు, పూర్వజన్మ తన భక్తుడు. ఈ జన్మ ఇలా ఉంది పాపం, ఏం చేస్తాం. భగవన్, అందుకనే భగవన్,
భగము గలవాడు భగవంతుడు. 6 గుణాలతో ప్రకాశించే ఆ పరమాత్మ చూశాడు, అయ్యో నా భక్తుడు ఎలా అయిపోయాడు, నా గురించి ఎక్కువగా ఆలోచించే భక్తుడు, ఇప్పుడు నిరంతరం నా ధ్యానంలో ఉండే భక్తుడు, ఇప్పుడు నన్ను ఎత్తిపుడు మాట్లాడుతూ నా రూపాన్ని చూసి ఎటువంటి రూపాన్ని పొందగలని ఒకప్పుడు పొగిడిన నోరు ఇప్పుడు నన్ను ఎత్తిపుడు మాట్లాడుతోందని చెప్పి భగవంతుడు చూస్తున్నాడు. చూసి కానీ ఇంతలో ఏమైపోయింది, మహీం దృష్ట్వా తన కోర మీద కూర్చున్న భూమిని చూశాడు. ఒకసారి చూడంగానే అయిపోయింది, ద్రంశా శిరచి చకితాం మహీం దృష్ట్వా తన ముందున్నట్టు దంశా శిరసి, ఆ దంశ యొక్క చివరి భాగంలో కూర్చున్నటువంటి ఆ భూమి వణికిపోతుంది వాడిని చూసి. వాడు నడిచే అట్టహాసం నవ్వుకి, వాడు నడిచే ఎత్తిపొడుపు మాటలు అవన్నీ చూసి, ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి భూమాత కంపించిపోతోంది. చకితాం ఆశ్చర్యం ఒక పక్క, భయం ఒక పక్క, అనేక భావాలతో వణికిపోతోంది ఆ తల్లి. ఆమెను చూశాడు, అయ్యో భూమాత ఇట్లా అయిపోయిందని తెలుసుకొని అప్పుడు స్వామి ఏం చేశాడు, స్వేన మహసా తన మహాత్మ్యాన్ని చూపించాడు. వెంటనే ఏం చేశాడు, పయోధావాధాయ అవధాయ ఆ చుట్టూ నీరే ఉంది, ఇంకేం లేదు. ఆ నీటి మీద ఆ భూమిని తీసి కూర్చోబెట్టాడు, నిలబెట్టాడు. భూమిలో మునిగిపోవాలి కదా, మునిగిపోకుండా తన మహత్యాన్ని చూపించి నిలబెట్టాడు భూమిని. అది పరమాత్మ అంటే. అస్సలు అటు ఇటు కదలకుండా ఆ భూమిని నిలబెట్టాడు నీటి మీద. నిలబెట్టి ప్రసభం ఇంకది విజృంభించాడు పరమాత్మ. ఇప్పటిదాకా వాడు విజృంభణ చూపించాడు, ఇప్పుడు పరమాత్మ విజృంభించబోతున్నాడు. మృధ విధౌ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఏందిరా నీవు ఇప్పటిదాకా ఏందో అవుతున్నావు నా ముందు కూర్చొని, కుప్పి గంతలు వేస్తున్నావు నా ముందు కూర్చొని, రా నీ సంగతి చూస్తా అంటూ ఒక్కసారి విజృంభించాడు పరమాత్మ. ప్రసభం ఉదయం ఏడ్చాడు ఒక్కసారి విజృంభించి. తన యొక్క శరీరం అంతా విదిరించుకుంటూ లేచాడు. మనకు భాగవతంలో ఆయన పైకి రావడం, పైకి వచ్చినప్పుడు నీటిలోంచి వచ్చినప్పుడు ఆ జలం అంతా కూడా ఆయన రోమ కూపాలకి ఇంకిపోతుంది. ఆ జలం దాంట్లో దూకాడు కదా, అవంతా ఇంకిపోతుందన్నమాట. సగభాగం దాకా నీరు ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఆయన బయటకు వచ్చి తన యొక్క శరీరంలో ఉండే రోమాలను ఎదిరిస్తాడు. ఎదిరిస్తే నీరు చాలా దూరం వాడుతుంది. అప్పుడు ఆ మునులు దేవతలు అంతా పరిగెత్తుకుంటూ పోయి ఆ నీటికి నిలబడతారన్నమాట. అంత గొప్ప దేహం, అంత గొప్ప ఆ రోమాల్లోంచి నీరు అలా వచ్చిందనమాట. అలాంటి పరమాత్మ ఒక్కసారి విజృంభించాడు. ఏందిరా నువ్వు నా ముందు కూర్చొని వాగుతున్నావు, రా అని సిద్ధపడ్డాడు యుద్ధానికి పరమాత్మ. వాడు ఆల్రెడీ యుద్ధం చేయడం కోసం వచ్చినాడుగా, అటు అనకండుతుండేవాడే కదా, వాడు సిద్ధంగానే ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ ఏ భూమాత అయితే కంపించిపోయిందో ఆమెను సురక్షిత ప్రదేశంలో కూర్చోపెట్టాడు. ఆమెకేం కాకుండా పెట్టి అప్పుడు యుద్ధానికి వస్తున్నాడు. గదాపాణౌ దైత్యే త్వమపి గృహీతోన్నత గదో నియుద్ధేన క్రీడన్ ఘట రవోద్గుష్ట నివియత రణాలోకౌత్సుఖ్యాత్ మిలతి సురసంఘే ధృతమముం నిరుంజాః సంజాతః ప్రథమం ఇతి ధాత్ర జగదిషే. గదాపాణౌ దైత్య ఆ ద్వితీయ కుమారుని ఆ రాక్షసుడు, ఆ హిరణ్యాక్షుడు గదాపాణౌ తన చేతి ఎందుకు గదను ధరించి ముందుకొచ్చాడు, ఉరికాడు. వస్తే త్వమపి నువ్వు కూడా స్వామి, ఈయన స్తోత్రంగా చేస్తున్నాడు. అందుకని స్వామి నీ మీదకి వాడు గద తీసుకొని వచ్చాడు కదా యుద్ధానికి, నువ్వు కూడా ఏం చేసావు, గృహీతో ఉన్నత గదో ఉన్నతమైన నీ గద ఏంది కౌస్తుభ కౌమోదికి గదను నువ్వు తీసుకున్నావు, వాడు గద తీసుకున్నాడు. వెంటనే పరమాత్మ ఎంతసేపు అనుకుంటే వస్తాయిగా గదలు, ఆయన కౌమోదికి గద తలుచుకోగానే చేతికి వచ్చేసింది, దాన్ని తీసుకున్నాడు. వచ్చేసి యుద్ధానికి వచ్చాడు. నియుద్ధేనా ద్వంద్వ యుద్ధాన్ని దిగారు. ఎలా, క్రీడన్ ఒక ఆట, ఒక హేళగా అవలీలగా చేస్తున్నారు యుద్ధం. ఇద్దరు ద్వంద్వ యుద్ధానికి దిగారు. పరస్పరం యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. పరస్పరం గదలు తీసుకున్నారు. పరస్పరం యుద్ధంలో ఒక ఆటలాగా ఆడుకుంటున్నారు. భాగవతంలో మనకేం చెప్తారు, ఒక తాత ఒక మనవడు ఆడుకున్నట్టు ఆడుకున్నారట. ఆ ఆట అలా ఉంటుందట, మనకు అలా చెప్తారు వర్ణన. అలా ఆడుకున్నారట ఇద్దరు. ఘట రవోద్ఘుష్ట వేత ఆకాశంలో ఇద్దరు పెద్ద దేహాలు
వాడిని మించిన దేహం పరమాత్మది. ఇద్దరు పెద్ద దేహాలు వేసుకుని ఆకాశంలో నిలబడి ఆకాశంలో గదలు వేసి కొట్టుకుంటున్నారు. ఆ గదలు కొట్టుకున్నప్పుడల్లా దాంట్లో మధ్యలో ఏం వస్తుంది, చప్పుడు వస్తుంది. గట్ట గట్ట పట్ట పట్ట అని శబ్దాలు వస్తున్నాయట. రవో శబ్దం. ఆ శబ్దంతో అంత వ్యత ఆకాశం ఉద్గుష్ట పెద్ద ఘోష వ్యాపించిపోయింది. ఆ శబ్దం ప్రతిధ్వనించింది ఆకాశం అంతా. ఆకాశం నిలబడ్డారు, ఇద్దరు ఆకాశంలో యుద్ధం చేస్తున్నారు. ఇద్దరు గదలు కొట్టుకున్నప్పుడు పట్ట పట్ట గట్ట గట్ట అని శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దంతో ప్రతిధ్వనిస్తోంది ఆకాశం. ఈ విషయాన్ని శబ్దాలకి ఎక్కడెక్కడ దేవత 14 లోకాల్లో ఉండేవంతా బయటకు వచ్చేసారు. వచ్చి రణాలోకోత్సుఖ్యాత్ ఆ రణం ఆ యుద్ధాన్ని చూడాలనే ఉత్సాహంతో, ఇంట్రెస్ట్తో, కుతూహలంతో అందరు వచ్చారట. వచ్చి మిలతి వచ్చేసారు. వచ్చి సురసంఘే దేవతా సమూహం అంతా కూడా నిలబడ్డారు ఆకాశంలో. ఒక్కసారి ఎలా జరుగుతుంది యుద్ధం చూద్దాం, ఎలా ఉంటుంది యుద్ధం. ఒక భక్తుడు భగవంతుడు యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, భక్తుడే రాక్షసుడైతే రాక్షసుడితో భగవంతుడే యుద్ధం చేస్తే ఎలా ఉంటుంది, ఏ విధంగా యుద్ధం చేస్తారు వీళ్ళిద్దరు అని ఆ దృశ్యాన్ని చూడాలని చెప్పేసి నిలబడ్డారట ఆ దేవతా సమూహం అంతా కూడా. అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు, స్వామి చాలాసేపు యుద్ధం జరిగింది, చాలా ఘోరంగా యుద్ధం జరుగుతున్నారు. మనకిడంతా వర్ణించడం లేదు, కానీ చాలా ఘోరంగా యుద్ధం జరుగుతోంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మాట్లాడుతున్నాడు. ధాత్ర ఆ బ్రహ్మదేవుడు ధృతమము, స్వామి తొందరగా యుద్ధం చేయి, వేగం పెంచు పెంచు, ధృతమం వేగంగా చేయి యుద్ధం. ఎందుకు అనుకుంటున్నావు? నిరుంధ్య సంధ్యాత సంధ్యా సమయం ఆసనమైంది. సంధ్యాకాలం అయితే రాక్షసులకు బలం ఎక్కువైపోతుంది. కాబట్టి స్వామి నిరుంధ్య వాడిని చంపేయి, ఫస్ట్ టచ్ చేయద్దు, ప్రథమం తొందరగా మొట్టమొదటి నువ్వు చేసిన పని వాడిని చంపడం, తొందరగా చంపేసే, వేగంగా చెయ్యి ఆ పని, లేకపోతే సంధ్యాకాలం అయితే వాడికి బలం ఎక్కువ అవుతుంది, రాక్షసుడు కదా. స్వామి తొందరగా యుద్ధం చేయి, తొందరగా వాడిని చంపేయి అని కేకలు పెట్టాట. ఎవరు? బ్రహ్మదేవుడు. ఇది ధాత్రా జగదిశే, స్వామి ఈయన స్తోత్రం కదా, అందుకని గురువారప్ప చెప్తున్నాడు, స్వామి నీకు పాపం ఆయన సూచన చేశాడు కదా ఆ బ్రహ్మదేవుడు, జగదిశే నీకు చెప్పాడు కదా బ్రహ్మదేవుడు, తొందరగా యుద్ధం చేయవయ్యా, వేగంగా చెయ్యి. ఉత్తమం అంటే చాలా వేగంగా చెయ్యి, చాలా ఆలోచిస్తున్నావు, భక్తుడని చెప్పి పూర్వజన్మలో భక్తుడని చెప్పి నీకు దయ ఎక్కువ కదా, ఆ దయతో నిదానంగా యుద్ధం చేస్తున్నావు, అలాగా స్వామి తొందరగా వేగం పెంచు 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 అని బ్రహ్మదేవుడి కేకలు పెట్టేట. తొందరగా యుద్ధం చేసి స్వామి, వాడికి సంధ్యాకాలం అయిపోతే వాడి శక్తి పెరుగుతుంది, వాడు ఇంకా విజృంభిస్తాడు, చాలా ఇంకా వాడిని ప్రతాపం భరించడం చాలా కష్టం ఉంది, అసలు తీసేయవాడిని, ఇంకా నిరుంధ్య చంపే అని చెప్పి బ్రహ్మదేవుడి కేకలు పెట్టాడు. పెట్టేసరికి ప్రథమం మొట్టమొదటి చేయాల్సిన వాడిని చంపడం, చంపే. నీకు దయగలుగుతావు, వాడిని చూస్తుంటే ముచ్చట పడుతున్నావు నువ్వు వాడిని చూసి, ఎందువల్ల? నీ భక్తుడు కాబట్టి పూర్వజన్మలో, ఇప్పుడు కూడా భక్తుడే. ఎందుకు? నీ ఎదురుకు వచ్చేదాకా నీ రూపాన్ని వాడు ఊహించుకొని ధ్యానం చేశాడు, విష్ణు 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 నామాన్ని వదలవాడు. అందువల్ల నీకు ఇంకా వైరభక్తి కదూ, నీకు చాలా ప్రేమ ఎక్కువ, దయ ఎక్కువ కదా, మాకు తెలిసిన నీ సంగతి. నువ్వు అట్లాంటి వాడివే, దయా సముద్రుడివి నువ్వు. కాబట్టి నేను చెప్తున్నాను, ప్రభు ఆలోచించే టైం లేదు, వేగం పెంచు పెంచు పెంచు, తొందరగా చంపేవాడిని అని కేకలు పెడుతున్నాట బ్రహ్మదేవుడు. పెట్టబడింది కదా స్వామి జగదీశే, ఆయన చేతి చెప్పబడింది కదా స్వామి, నీకు సూచించబడింది కదా స్వామి అంటున్నాడు నారాయణ భట్త్రి గారు. గదోన్మధ్యే తస్మిన్ స్తవ ఖల్లు గదాయాం దితి భువో గదాఘాతాద్ భూమౌ ఝటితి పతితాం అహహా భో హో మృదుస్మేరాస్య స్వం ధనుజకుల నిర్మూలన క్షణం మహాచక్రం స్మృత్వా కర భువి ధానో రుచిషే. ఓ స్వామి, నువ్వేం చేసావు ఆ సమయంలో? గదోన్మర్దే, 2 గదలు మర్దించుకుంటున్నాయి, ఒకటి కొట్టుకొని గట్ట గట్ట కట్ట పట్ట పట్ట శబ్దాలు వస్తున్నాయి, హార్ట్ కొట్టుకుంటూనే ఉన్నారు. ఉంటే విచిత్రం ఏంటో స్వామి తెలుసా? తస్మిన్ ఆ సమయంలో తవ నీ యొక్క ఖలు కదా ఏమైంది, గదాయా నీ గద. ఏం విచిత్రమయ్యా ఇది, నీ చేతిలో ఉండే గద ఎగరగొట్టబడింది వాడి చేత. ఎవరి చేత? ఆ హిరణ్యాక్షుడి చేత. ఏందయ్యా ఈ విచిత్రం స్వామి, ఎక్కడన్నా ఉందా? నీ ముందు వాడెంత, కానీ విచిత్రంగా నీ చేతిలో ఉండే గద ఎగరగొట్టబడింది. దితి భువో, ఆ దితి యొక్క కుమారుడైన హిరణ్యాక్షుడి చేతిలో వాడి గదతో నీ గద ఎగరగొట్టబడింది కదా స్వామి, కదా అయింది కదా. అప్పుడు గదాఘాత భూమో,
ఆ గద ఆఘాతానికి భూమో కింద పడిపోయింది. నీ చేతిలో ఉండే గద కింద పడిపోయింది కదా స్వామి. ఏందయ్యా ఇది? జటితి వెంటనే పతితాయాహ పడిపోయింది, కింద పడిపోయిందయ్యా. ఆహా భోహో ఏమయ్యా ఈ విచిత్రం, ఆహా ఏమయ్యా ఈ విచిత్రము, నీ చేతిలో ఉండే గదేందయ్యా కింద పడిపోయేది? వాడి చేతిలో రాక్షసుడు, వాడిని భక్తుడయ్యా, భక్తుడి చేతిలో ఓడిపోవడం కూడా సిద్ధపడ్డావా స్వామి? ఏమయ్యా ఇంత దయ, ఇంత కారుణ్యమా, ఎంత వైరభక్తి అయితే మాత్రం అంత దయ చూపిస్తావా నువ్వు? పట్టడానికి నీ చేతులు రావడం లేదా వాడి మీద? వాడి గద వేస్తే ఆ ఘాతానికి నీ చేతిలో ఉండే చేతిలో గద ఎగిరి అవతల పడిపోయిందా? ఇది ఎక్కడే ఇదేయ్యా? ఏమయ్యా ఈ విచిత్రం? ఇంత దయాస్వరూపం అయితే ఎలాగయ్యా? ఒక పక్క బ్రహ్మదేవుడి కేకలు పెడుతున్నాడు కదా నీకు, తొందరగా చంపేమని చెప్తున్నాడు కదా, అయినా కూడా నువ్వెందుకయ్యా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏమయ్యా ఇంత కారుణ్యం చూపించావు స్వామి ఈయనంటున్నాడు. అహహా భోహో ఓ స్వామి ఏందిది, నువ్వు నీ చేతిలో గత కింది పడిపోవడం ఏంది స్వామి, ఇలా పడిపోవచ్చా అసలు అంటున్నాడు. మృదుస్మేరాస్య చాలా చిరునవ్వు, పడిపోతే కూడా చిరునవ్వు వచ్చింది స్వామికి. నా భక్తుడి చేతిలో నా చేతిలో ఉండే ఆయుధం కింద పడిపోయిందని ఆయనకి ఆనందం కలిగిందట, చిరునవ్వు వచ్చేసిందట. హాస్య ముఖంలో చిరునవ్వు తనికిసలాడింది, ప్రసన్న వదనం అయిపోయింది ఆయనకి. నా భక్తుడు ఎట్లా ఉన్నాడు నా ముందు, పాపం నన్ను వదిలిపెట్టి ఉండలేక అక్కడి నుంచి ఇంకో జన్మ ఎత్తాలంటే నిన్ను మర్చిపోకుండా ఉండే జన్మమని అడిగాడు పాపం. అలాంటి బిడ్డ కోసంగా నేను వచ్చి యుద్ధం చేస్తున్నాను అని అనుకున్నాడు ఆయన. అనుకొని ఒక నవ్వు నవ్వుతున్నాడు. నవ్వి స్వామి నవ్వుకున్నావు కదా, నువ్వు మృదువుగా నవ్వుకున్నావు కదా, నవ్వుకున్నావు. ధనుజేకుల నిర్మూలన క్షణం. చివరికి నువ్వు చేసే పని ఏంటంటే, ఇంకా చూశాడు, ఇంక ఉపేక్షించే లాభం లేదు. మనకు బ్రహ్మదేవుడు కూడా సూచిస్తున్నాడు, ఇంకెడ్దిగి నా భక్తుడిని నా దగ్గర తీసుకోవడం మంచిది అని నిర్ణయించుకున్నాడు పరమాత్మ. అందువల్ల ధనుజకుల రాక్షసుల యొక్క సమూహాన్నంతా కూడా నిర్మూలించేటువంటి క్షణం ఏందది? అటువంటి ఆయుధం. ఏమాయుధం అది? చక్రం, మహాచక్రం, సుదర్శన చక్రం. సుదర్శనం మంచి దర్శనం ఇచ్చేది ఆ చక్రం. అంటే అతడికి మంచి దర్శనం ఇచ్చే చక్రం వచ్చేసింది చేతిలోకి. అది స్మృత్వ ఒక్కసారి తలుచుకున్నాడు, చక్రం రావాలి నా చేతికి తలుచుకున్నాడు స్వామి. అంతే, కరభువి చేతిలోకి వచ్చేసింది. వచ్చి దధానో ధరించావు కదా స్వామి, నువ్వు ఒక్కసారి స్మరించంగానే నీ కుడి చేతికి వెంటనే ఆ చక్రం వచ్చి చేరిపోయింది. రురుచిషే స్వామి, దాంతో ప్రకాశించిపోయావయ్యా. ఏముందయ్యా నీ దివ్యమంగళ స్వరూపం? నీ భక్తుడి మీద అప్పటిదాకా దయ చూపించే నీవు ఇక లాభం లేదు, నా భక్తుడిని నా దగ్గర తీసుకెళ్లిపోవాలి నిర్ణయించుకొని మోక్షం నిర్ణయించుకున్నావు అని వాడికి 3 జన్మల దాకా నువ్వు అనుసరించాలి, తప్పదుగా, అవతారాలు ఎత్తాలి తప్పదు. కాబట్టి వాడికి సమయం ఆసన్నమని తెలుసుకొని నీ చేతిలో ఎప్పుడు రాక్షసుని సంహరించే నీ చేతిలో ఉండే ఆ దివ్య సుదర్శన చక్రాన్ని ఒక్కసారి నువ్వు స్మరించంగానే చిరునవ్వు మొమ్ముతో అది వెంటనే నీ కుడి చేతిలో ప్రత్యక్షమైంది. ధరించావు. ధరించంగానే ఎలా ఉన్నావు? మెరిసిపోతున్నావు నువ్వు. ఆ యొక్క ఒక పక్క గద ఎగిరిపోయింది, ఒక ప్రహరణం అయిపోతే ఇంకో ప్రహరణం వచ్చింది, ఒక ఆయుధం అయిపోతే ఇంకో ఆయుధం వచ్చేసింది. నేడు నువ్వు తలుచుకున్నంత మాత్రాన నీ చక్రం నీ చేతికి జరిపోయింది. ఆ చక్రంతో ఏమున్నావయ్యా? ఏం మెరిసిపోతున్నావు తండ్రి, అద్భుతంగా ఉంది నీ రూపం. తతశూలం కాల ప్రతిమరుషి దైత్యే విసృజతి త్వయి చిందంత్యే తత్ కర కలిత చక్ర ప్రహరణాత్ సమారుష్టో ముష్య స ఖలు విదుద్ధం స్వాం సమతనోత్ గలన్మాయే మాయాహ త్వయి కిల జగన్మోహన కరీహి. ఏం చెప్తున్నాడు? తతశూలం, వాడు వెంటనే వాడికి ఇంకా రెచ్చిపోయాడు. శూలం తీసుకున్నాడు వాడు. శూలం తీసుకొని కాల ప్రతి ఋషి దైత్యే విసృజతి. దైత్యే ద్వితీయ కుమారుడైన ఆ యొక్క హిరణ్యాక్షుడు తల్లి పేరు ఎక్కువ చెప్తున్నారు. ఎందువల్ల? ఆ తల్లి కోరిక ప్రకారం కదా, సంధ్యాకాలంలో కలుసుకోవడం వాడు పుట్టినవాడు కదా వాడు. అందువల్ల అంటే అలాంటి సమయంలో ఆమె వల్ల పుట్టినవాడు, వంకరగా పుట్టిన బుద్ధి ఉన్నవాడు కాబట్టి అంతగా చెప్తున్నారు. అలాంటి వాడు ఎటువంటి రూపాన్ని పొందాట? రుద్రుడు కాల రుద్రుడిలాగా అయ్యాట వాడు. అయ్యి వాడి చేతిలో శూలం తీసుకున్నాట. ఏదే శివుడు కదా, రుద్రుడు కదా శూలం పట్టుకున్నట్టు శూలం పట్టుకున్నట్టు వాడు పట్టుకొని విసృజతి విసిరేశాట స్వామి మీదకి. అంత విసురుగా విసిరేశాడు స్వామి మీదకి.
వేయగానే త్వయి నువ్వేం చేసావు, చింతించే తత్త అది వస్తూ ఉండగానే దగ్గరికి కూడా రాలే, ఇంకా వస్తూ ఉందంతే. వెంటనే చూశాట పరమాత్మ, ఏంద్రన్ నా మీద వేసేది అని చెప్పి కర్ర కలిత చక్ర ప్రహరణాత్ తన చేతిలో ఉన్న చక్రాన్ని వేశాట. అదేం చేసింది, చింజంతే అది ఇట్లా వస్తుంటే ఆ త్రిశూలాన్ని మధ్యలో చీల్చుకుంటూ వెళ్ళిపోయినట్టు. అది త్రిశూలం ఇలా వస్తుంది, చక్రం ఇట్లా వచ్చి చీల్చుకుంటూ పోయినట్టు, 2 ముక్కలు చేసుకుంటూ పోయినట్టు. అది చిందంతే తత్త ముక్కలు చేసుకుంటూ పోయింది, లోపలికి పోయి 2 ముక్కలు అయిపోయినట్టు అది దెబ్బకి ఆ త్రిశూలం కాస్త. అంటే ఏదో రుద్రుడు కాలరుద్రుడు లాగా వచ్చి ఆ త్రిశూలం ఆయన మీదకి విసిరేస్తే ఆ త్రిశూలాన్ని కాస్త స్వామి యొక్క చక్రం మధ్యలో పోయి తెంచుకొని 2 ముక్కలు చేసి అవతల పారేసింది. సమారుష్టో వాడికి అమిత కోపం వచ్చేసింది. ఎప్పుడైతే తన త్రిశూలాన్ని అంత ముక్కలు కాగానే తట్టుకోలేక చాలా కోపం వచ్చేసింది. దాంతో విజృంభించి ముష్ట్యా పిడికిలి బిగిచ్చి కొరకొర పళ్ళు పటపట పళ్ళు కొరుకుతూ విజృంభించిన కోపంతో వాడు ఆ హిరణ్యాక్షుడు కలు చేశాడు కదా స్వామి. ఏం చేశాడు, విదుంతం స్వాం సమతనోత్. వాడి కోపం వచ్చి కొట్టాడు స్వామి. పిడిగుద్దులు కూడా మొదలు పెట్టాడు. విదూతం అంటే కొడుతున్నాడు, పిడిగుద్దులు కొడుతూ త్వాం ఎంత అదృష్టం, భగవంతుడి యొక్క శరీరాన్ని తాకి కొట్టేంత భాగ్యం వాడికి. సమతనోత్ ప్రయోగిస్తున్నాట. ఏం ప్రయోగిస్తున్నాడు, గలన్మాయే స్వామి నువ్వు మాయాతీతుడు అని తెలియక మర్చిపోయాడు. అది అంధకారుడు అయ్యాడు కదా కోపంలో, పిచ్చి కోపంలో వాడికి అజ్ఞానం అనే అంధకారం వచ్చింది కదా, అందువల్ల నువ్వు మాయాతీతుడు అనే విషయం మర్చిపోయాడు. నీ మీదే రాక్షస మాయ ప్రయత్నం మొదలుపెట్టాడు. మాయ త్వయి నీ యందు కిల జగన్మోహనకరి, జగత్తునంతా మోహించేటువంటి ఆ మాయలంతా కూడా నీ మీదే ప్రయత్నం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ మాయమేది, అక్కడ ఎదురయ్యేది, పైనుంచి బాణాలు వేసేది, వేద గదలు విసిరేసేది, సూదాలు విసిరేసేది, బల్యాలు విసిరేసేది, వాడి ఇష్ట ప్రకారం విన్యాసాలు చేస్తున్నాడు ఆకాశంలో చేరి. అవన్నీ ఆయనకు ఒక లెక్క. పరమాత్మకి ఆయనే మాయాతీతుడు, మాయను సృష్టించిన వాడు అయిపోయానే. ఈ రాక్షస మాయ ఆయన దగ్గర పనిచేస్తుందా, అదే చెప్తున్నాడు నారాయణ భట్టు. స్వామి నువ్వేమో గలత్ మాయ, ఎట్లాంటి మాయని ఇది, మాయనే గల్లతు చేయ శక్తి గలవాడివి. అటువంటి నిన్ను పట్టుకొని మాయాతీతుడు నిన్ను పట్టుకొని నీ మీద మాయలు రాక్షస మాయ ప్రవర్తిస్తున్నాడు వాడు. అది కూడా జగన్మోహనకరి, జగత్తులంతా మోహించే రకంగా ఉండే మాయలన్నీ కూడా పాపం నీ మీద ప్రయోగిస్తున్నాడయ్యా. నువ్వే జగత్తును మోహింపజేసేవాడు నీ మాయతో, అటువంటి నీ మీద వాడేందో తీసుకొచ్చి వాడి మాయలు ప్రదర్శిస్తున్నాడు. ఎంత అజ్ఞానంలో ఉన్నాడయ్యా ఆ రాక్షసుడు అంటున్నాడు అని. భవచక్ర జ్యోతిష్ కణ లవ నిపాతేన విధుతే తతో మాయాచక్రే వితత ఘన రోషాంధ మనసం గరిష్టాభిః ముష్టి ప్రహతిభిః అభిఘ్నంతం అసురం స్వపాదాంగుష్టేన శ్రవణ పదమూలే నిరవధీః. అయిపోయింది. వాడిదాకా వాడి మాయలన్నీ భరించాడు, తన గదను ఎగరగొట్టిన చూశాడు, చక్రంతో వాడి సూదాన్ని ముక్కలు చేశాడు. ఇన్ని చేసిన పరమాత్మ ఇంకా యుద్ధం జరిగింది. వాడి మాయలన్నీ ఇక్కడ వర్ణించలేదు, కానీ మాయలు చాలా ఎక్కువ చేశాడు. అవన్నీ కూడా ఆయన తిప్పికొట్టాడు. ఎలా కొట్టాడనే విషయం యొక్క శ్లోకంలో చెప్పేశాడు. ఈయన ఎలా తిప్పికొట్టాడు. భవచక్ర జ్యోతి, నువ్వు ధరించిన నీ కుడి చేతిలో ఉన్న చక్రం యొక్క జ్యోతి, దాని యొక్క కాంతి, ఆ కాంతి కూడా ఎట్లా కణ లవ అంటే చాలా ఎక్కువ కాదు, కొంచెమే. అది ఎలా నిపాతేన ప్రసరించింది, కాంతి ప్రసరించింది. దాని చక్రానికి ఉండే కాంతి ప్రసరించిందట. ప్రసరిస్తేనే విధూతే ఎగరగొట్టబడ్డాయి వాడి మాయలన్నీ కూడా. కథం ఊరికే అటు పట్టుకున్నాడంతే. దాంట్లోంచి వచ్చే కాంతికే వాడు వేసే ప్రతి మాయ కూడా విధూతే ఎగరగొట్టబడి. తతో మాయా చక్రే, వాడి యొక్క మాయా చక్రం అంతా కూడా వితత ఘన రోషాంధ మనసం, అన్ని చర్లా చెదరైపోయినాయి వాడి మాయలన్నీ కూడా. దాంతో వాడికి చాలా కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చింది, వితత ఘన రోషాంధ మనసం, వాడి పిచ్చి కోపం వచ్చేసింది. అంధకారం ఆవరించేసింది ఆ కోపంలో. మనం అంటున్నాం నా కోపం వస్తే నేను మనిషిని కాదు, మనం పశువు అన్నట్టుగా మనమే చెప్తుంటాం. అలాగా వాడు కూడా ఆ కోపంలో కళ్ళు మూసుకుపోయిన అంధకారం ఆవరించేసింది. పిచ్చి కోపం వచ్చేసింది. చెలరేగిపోయాడు ఆమె. నా మీద ఇంత
నేను ఇంత మాయలు చూపిస్తే ఒక్క చక్రంతో, చక్రంలోని కాంతితో, అది కూడా లాభం కొద్ది కాంతితోనే అవన్నీ ఎగరగొట్టబడ్డాయా? ఏందిది? నాకు మాయలన్నీ ఏమైనాయి అని వాడికి చాలా కోపం వచ్చేసింది. తన శూలం పోయిందని కోపం వచ్చింది, తన మాయలన్నీ పనిచేయకపోతే చాలా కోపం వచ్చేసింది వాడికి. కోపం వచ్చేసి వాడు మళ్ళీ అమిత కోపంతో గరిష్ట గొప్పదైన ముష్టి ప్రహతిభి విడిగుద్దురు గుడ్డానికి వచ్చాడు. వచ్చేసి అభిజ్ఞంతం అసురం పరమాత్మ మీదకి వచ్చి వేసి కొట్టబోతున్నాడు. ఆ సమయంలో చూశాడు స్వామి, ఇక చాలు అయిపోయింది ఆట. ఇప్పటిదాకా ఆటలు ఆడాము, ఒక క్రీడ, ఇదొక ద్వంద్వ యుద్ధంలో ఒక క్రీడ, ఒక ఆట అయిపోయింది నీతో, ఇంక చాలే మనవాడా, ఇంకా చాలేవయ్య ఆట, ఇంక ఈ ఆటకు పురుష పెడతా నేను అని చెప్పేసి పరమాత్మ ఏం చేశాడు? స్వపాదాంగుష్టేన తన పాదాలకు ఉండే బొటన వేలుతో ఏం చేశాడు? శ్రవణ పద మూలే నిరవధీహి గూబ గుయ్య అన్నట్టుగా కొట్టాడు. చేత్తో కొట్టలేదు, కాలి బొటన వేలుతో కొట్టాడు. కాలు పైకెత్తి వాడి చంప మీద చల్లని ఆ గూబ గుయ్యంతానే, ఆ గూబ గుయ్యనట్టు కొట్టాడు వాడిని. అందుకనే శ్రవణ పదములే, శ్రవణ పదం అంటే చెవి, వినే చెవి యొక్క మూలం, అది గూబ అంటారు దాన్ని. ఆ గూబ గుయ్యని రకం కొట్టాట. ఆ ఎట్లా? పాదంలో ఉండే ఒక్క వేలుతో. అంటే ఆ వేలు ఎంత పెద్దది, వాడి ముఖం ఎంత పెద్దది, వాడి చెవి ఎంత పెద్దది, స్వామి యొక్క పాదంలో ఉండే ఆ వేలు ఎంత పెద్దది, ఇంకా ఊహ కూడా అన్నది. దాంతో కొట్టాడు. స్వపాదాంగుష్టేన స్వామిని పాదం యొక్క అంగుష్టం ఆ బొట్టన వేలుతో వాడిని పోయి ఆ బొట్టన వేలు వచ్చి అటు తాకిందంతే. ఎటు తాకింది? గూబ గుయ్యనట్టు కొట్టింది. అది కొట్టిన దెబ్బకి గూబ గుయ్యనేసింది వాడికి. అప్పటిదాకా ఆట చూశాడు స్వామి, ఇక తట్టుకోలేక వాడి మీద ఆ దెబ్బ కొట్టాడు. మహాకాయోసోయం తవ చరణ పాత ప్రమదితో గలత్ రక్తో వక్త్రాదత్ అపదత్ ఋషిభిః శ్లాఘిత హతిః తదా త్వాం ఉద్ధామ పరమదభర విజ్యోతి హృదయ మునీంద్రాః సాంద్రాభిః స్తుతిభిః అనువన్ అధ్వర తనుం. చూపించేశాడు స్వామి తన యొక్క విశ్వరూపాన్ని ఒక్కసారి. ఎట్లా? మహాకాయోసేయం, ఆ యొక్క వాడి యొక్క మహా పెద్ద శరీరం, ఆయన కొట్టిన ఆ గూబ గుయ్యన దెబ్బకి హతతో శరణపాత ప్రమదితో నీ పాదముల యొక్క ఆ యొక్క బొటన వేలుతో కొట్టిన దెబ్బకు నలిగిపోయి ముఖం ఆ గూబ గుయ్యని ఏమైపోయింది? హతిహి పడిపోయాడు. గలత్ రక్తం కక్కున్నాడు. వక్త్రాత్ నోట్లోంచి రక్తం వచ్చేసింది. నోట్లోంచి రక్తం కక్కున్నాడు. అంటే ఆయన కొట్టిన దెబ్బ అంత బలిష్టమైన దెబ్బ అనమాట. కొట్టిన ఒక్క దెబ్బ నోట్లోంచి రక్తం కక్కున్నాడు. కక్కొని అపతత్ పడిపోయాడు. దెబ్బకు హతిహి చచ్చిపోయాడు, మరణించాడు. దాంతో ఋషిభిహి అక్కడ ఉండే దేవత ఋషులంతా కూడా ఒక్కసారి ఈ పరమాత్మ చేసిన ఈ ఘనకార్యాన్ని ఏమని స్తోత్రం చేస్తారు? ఎలా చేస్తారు? ఆయన అసలు ఆ రూపాన్ని చూసినప్పటి నుంచి వాడు స్తోత్రాలు చేస్తున్నారు. ఎక్కడివి ఆ స్తోత్రాలు? వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి తెలిసింది ఒకటే, 4 వేదాలు. 4 వేదాల్లోనే సూక్తులన్నీ తీసుకొచ్చి స్తోత్రం చేశారు. అది వాళ్ళు చేసింది. ఏం చేశారు వాళ్ళు? ఎక్కడి నుంచి వస్తుంది స్తోత్రం? మళ్ళీ వాడు ఆయన గురించి ఎక్కడి నుంచి ఏం తెలుస్తుంది ఆయన గురించి? అందుకని వాళ్ళు గొప్ప గొప్ప స్తోత్రాలని వేదాల్లో తీసుకొచ్చి సూక్తులను తీసుకొచ్చి స్తోత్రం చేశారు. స్తోత్రం పొగిడారు స్వామిని. ఏం చేశావయ్యా, ఏమి ఘనకార్యం చేశావయ్యా అని. కవిత్వం వచ్చిన వాళ్ళు అప్పటిదాకా జరిగిందంతా కళ్ళకు గట్టినట్టుగా స్తోత్రం చేశారు. వాళ్ళ కళ్ళ ముందు జరిగిన యుద్ధాన్ని అంతా వర్ణిస్తూ స్తోత్రం చేశారు. ఋషులు కాబట్టి దార్శనికులు కాబట్టి వాళ్ళు చేయగలిగారు ఆ స్తోత్రం. ఈ విధంగా మునులేమో వేదాల్లో ఉండేవి తీసుకొచ్చి సూక్తులు చదివితే, ఋషులేమో దర్శించిన రూపాన్ని యథాతథంగా తమ భాషలో తమ భావంతో స్తోత్రం చేశారు స్వామిని. అంతే. తదా దానికి త్వాం నీవు ఉద్ధామ పరమదభర విజ్యోతి హృదయ. వాడు చేసినటువంటి అంత ఆనంద పారవస్యంలో వాడు చేసినటువంటి స్తోత్రానికి ఆనంద పరవశుడయ్యాట పరమాత్మ కూడా.
మునీంద్రాహ, మునులంతా కూడా సాంద్రాభిహి, చాలా గొప్పగా ఆనందంతో స్తోత్రం చేస్తున్నారు. స్తుతిభిహి, స్తోత్రం చేశారు. వాళ్ళు స్తోత్రం ఎలా చేశారు? వేదాల్లో ఉండేవన్నీ తీసుకొచ్చుకొని స్తోత్రం చేశారు. వీళ్ళు మాత్రం ఋషులు దర్శించిన దాన్ని యథాతథంగా స్తోత్రం చేశారు. చేస్తే అభివన్ అనువన్ అధ్వరతను, ఒక్కసారి వాళ్ళకి ఆయన ఎలా కనిపించాడు? యజ్ఞవరాహ రూపంగా దర్శనమిచ్చాడు. ఆ రూపం ఎందుకు వచ్చిందో చెప్పడానికి యజ్ఞవరాహ రూపంగా కనిపించింది. అప్పటిదాకా ఒక మృగం రూపంలో, వరాహ రూపంలో కనిపించిన ఆ రూపం నరమృగ రూపం ఎలా అయిపోయింది? పై నుంచి కింద వరకు చూస్తూ ఉండంగానే ఒక యజ్ఞమే ఒక రూపం ధరించిందా, ఒక శరీరాన్ని దాల్చిందా, తను అంటే శరీరంగా రూపాన్ని పొందిందా అన్నట్టుగా అయిపోయాడు. ఆ విధంగా దర్శనం ఇచ్చాడు ఆ ఋషులకి, మునులకి, ఆ దేవతలకి, అందరికి ఒక్కసారి. అది వరాహ అవతారం. ఇక వర్ణిస్తున్న తర్వాత శ్లోకంలో ఆయన యజ్ఞ వరాహ రూపంగా ఏ విధంగా ఉంది, ఆ యొక్క రూపంలో ఏమేమి ఉన్నాయనే విషయాన్ని తర్వాత శ్లోకంలో స్తోత్రంగా చెప్తున్నారు. మనకు భాగవతంలో చెప్పిన విషయాన్నంతా కూడా ఈయన ఒక్క శ్లోకంలో చెప్పేశారు. అద్భుతమైన ఆ రూపాన్ని దర్శిస్తున్న ఋషులంతా ఏ విధంగా వాళ్ళు దర్శించారు ఆ యజ్ఞ వరాహ రూపంగా దాన్ని చూపిస్తున్నారు. యజ్ఞం ఎందుకు? యజ్ఞము అంటే అర్థమైంది త్యాగపూర్వక క్రియ. త్యాగం చేస్తుంది. ఏం త్యాగం చేస్తుంది? ఈ సమస్త విశ్వము లోక కళ్యాణం కోసంగా యజ్ఞం చేస్తారు. యజ్ఞం వల్లే మనకు అన్నీ వస్తాయి. మనకు వర్షం రావాలన్నా యజ్ఞం కావాలి. వర్షం ద్వారా నీకు పంటలు పండితే ఆహారం వస్తుంది. ఆహారం వస్తే జీవులు పుడతాయి. అన్నాద్భవంతి భూతాన్ని. ఇది తిరుగుతూనే ఉంటుంది ఈ చక్రం. దీనికి మూలం యజ్ఞం. యజ్ఞం ఎక్కడిది? వేదం. వేదస్వరూపుడైన స్వామి యజ్ఞస్వరూపుడుగా దర్శనం ఇచ్చాడు. ఎవరికి? వాళ్ళందరికీ. ఎవరైతే స్తోత్రం చేశారో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ దర్శనం కలిగించాడు. నారాయణ భట్టతిరి గారు మనకి శ్లోకంతో మనకు దర్శనం కలిగిస్తున్నారు. అది నారాయణ భట్టతిరి అంటే. కచి ఛందో రోమస్వపి కుశగణ చక్షుషి ఘృతం హోతారోంఘ్రౌ సృగపి వదనే చ ఉదర ఇడ గ్రహాజిహ్వాయాం తే పరపురుష కర్ణే చ చమసా విభో సోమో వీర్యం వరద గళేత్ ఈసేప్యు ఉపసదః. స్వామి ఎలా ఉన్నావు నువ్వు? అప్పుడు యజ్ఞ స్వరూపాన్ని ఒక్కసారి దర్శింపజేసావు. పై నుంచి కింద వరకు నీ రూపాన్ని ఎలా ఉన్నావు? నేంది నీ యజ్ఞ స్వరూపం. యజ్ఞానికి ఏమేమి ఉండాలో అవన్నీ ఆయన రూపంలో కనిపించాయట. అందుకు వరాహ రూపం అంటే శ్రేష్టమైన రూపం అని అర్థం. వరాహ అంటే మనం అనుకునే పంది కాదు, మనకు చూసే నీచమైన పంది కాదు, మన మధ్యలో ఉండే పంది కాదు. ఇది శ్రేష్టమైన. వర అంటేనే శ్రేష్టమైంది, చాలా శ్రేష్టమైంది, ఉత్కృష్టమైంది, పరమమైంది. అందుకే పచ్చబడి పరమ ఏం చెప్పాడు? పరపురుష, పరమోత్కృష్టమైన పురుష, పురుషుల్లో ఉత్తమైన వాడ. ఓ స్వామి, నీ రూపాన్ని ఎలా చూపించావు మాకు? ఎలా ఉంది అది? కచి ఛందో, నీ యొక్క శరీరం ఛందస్, వేదాల్లో ఉండే ఛందస్సులు, అనుష్ఠుప్, గాయత్రి మొదలైన ఛందస్సులంతా కూడా నీ యొక్క చర్మమైంది. వేదాల్లో ఉండే ఛందస్సు అంతా కూడా ఆయంది, ఆ రూపం పొందింది. ఛందస్సు లేని చర్మం. రోమస్వపి, నీ యొక్క రోమ కూపాలు, రోమాలు ఉన్నాయి కదా, శరీరం అంతా వెంట్రుకలే. ఆ వెంట్రుకలన్నీ ఏమున్నాయి? స్వపి కుశగణ, దర్భలు. యజ్ఞానికి కావాల్సిన దర్భలన్నీ కూడా నీ యొక్క రోమకూపాలు, నీ రోమాలు. నీ శరీరం అంతా ఉండే రోమాలంతా అయింది మేము యజ్ఞానికి ఉపయోగించే దర్భలు. చక్షుషి, నీ కళ్ళు. నీ కళ్ళేంది? ఘృతం, నెయ్యి. నీ కళ్ళే నెయ్యిగా మేము యజ్ఞానికి వాడే నెయ్యి. హోతారోంఘ్రౌ, నీ కాళ్ళు, నీ 2 కాళ్ళు. 4 యజ్ఞాన్ని నిర్వహించేటువంటి 4 బ్రాహ్మలు. 4 పక్కల అగ్నిగుండం ఉంటే 4 పక్కల 4 కూర్చోంటారు కదా, ఆ 4 వాళ్ళెవరు? అధ్వర్యుడు, ఉద్ఘాత, హోత, బ్రహ్మ అనే 4 కూర్చొని ఉంటారు యజ్ఞం చేసేవాళ్ళు. ఆ 4 నీ కాళ్ళు. సృగపి,
వదనే, నీ యొక్క ముఖం. ముఖం అంటే ఒక అర్థము నోరు కూడా వస్తుంది, కానీ మనం ముఖం తీసుకోవాలి. ముఖమే సృక్కు. సృక్కు అంటే దాంట్లో నెయ్యి పోసే గరిటె. ఒక మనం గరిటె అంటే అనకూడదు, సృక్కు అన్నారు దాన్ని. సృగపి వదనే చ ఉదర. ఉదరం అంటే పొట్ట. ఇడ. ఇడ అనేది ఆ యొక్క హోమద్రవ్యం వేసేది ఇంకోటి, అది ఇంకో పాత్ర. ఆ ఇడ అంటారు పాత్రని. ఆ యజ్ఞంలో వాడే పాత్రని ఇడ అంటారు. అది పొట్ట. ఆయన పొట్ట ఆ యజ్ఞానికి ఉపయోగించే పాత్ర. గ్రహాజిహ్వాయాంతే, నీ నాలుక. నీ నాలుక ఎటువంటిది? సోమరసం ఉంచడి పాత్ర. గ్రహ జిహ్వాయాం. జిహ్వా అంటే నాలుక. తే, నీ యొక్క నాలుక ఏందయ్యా అంటే ఆ యొక్క సోమరసాన్ని ఉంచే ఒక పాత్ర, గిన్నె. ఇంకా పరపురుష కర్ణేచ చమస. కర్ణ, నీ యొక్క చెవులు. నీ చెవులు రెండు ఎలా ఉన్నాయంటే అవి చమస అంటే కర్రతో చేసిన ఒక పాత్ర. ఆ పాత్ర దాంట్లో ఏముంటుంది? దాంట్లో యజ్ఞం చేసే రసం అంతా వేస్తారు. కర్రతో చేసిన యజ్ఞ పాత్రలో వాళ్ళు సోమరసాన్ని వేసి వాడతారు. ఆ పాత్రను చమస అంటారు. ఆ చమస అనేది నీ యొక్క రెండు చెవులు. ఇంకా విభో, విశ్వమంతా వ్యాపించే తత్వం గల ఓ స్వామి, సోమో వీర్యం. నీ వీర్యం సోమరసం, సోమలతారసం. సోమలత అనేది యజ్ఞంలో వాడతారు. దాన్ని, ఆ సోమలత రసం ఉంచే దాన్ని రసం నీ వీర్యం అని చెప్పి చెప్తున్నాడు. వరద, స్వామిని ఎవరివి? వరమును ప్రసాదించేవాడు, కోరుకున్న వరం ప్రసాదించేవాడు. యజ్ఞాలు చేస్తే వచ్చేది వరములు. వరములు అడగడం కోసం యజ్ఞాలు చేస్తాం. అటువంటి వరాలను ఇచ్చే గొప్పవాడివి, శ్రేష్టమైన వాడివి, వరాహ అవతారం దాల్చిన వాడివి, యజ్ఞస్వరూపుడు నువ్వు. యజ్ఞ వరాహ స్వామి. ఓ స్వామి, గళేత్ కంఠం, ఉపసద. గళము కూడా ఉపసద అంటే చివరిగా చెప్తాడు. నీ కంఠం ఉపసదము అనేది అది కూడా యజ్ఞ విశేషం. అట్టి నీవు ఈ విధంగా ఎలా ఉన్నావు? ఈ విధంగా యజ్ఞ స్వరూపంగా వాళ్ళ ముందు దర్శనం ఇచ్చావు కదా స్వామి. ఈయన స్తోత్రం చేస్తున్నాడుగా, ఇలా దర్శనం ఇచ్చావు కదా స్వామి అని చెప్పి స్తోత్రం చేస్తున్నాడు. అంటే మనకు పై నుంచి కింద వరకు వర్ణిస్తున్నారు పరమాత్మని. మనకు దాంట్లో కూడా, మన భాగవతంలో కూడా విపులంగా ఉంటుంది విషయం. ఆ హవిస్సుల రూపంలో వెళ్తున్న ఆయన నాలుక నుంచి నవలడమే హవిస్సులని, ఆ అగ్నిహోత్రమై అది బయటికి వెళ్తుందని చెప్పి, దేవతలకు వెళ్తుందని చెప్పి, తద్వారా వర్షాలు వస్తాయని చెప్పి, తద్వారా పంటలు పండుతాయి. కానీ యజ్ఞానికి ముందు ఏం చేస్తారంటే ఈ యొక్క శ్రేష్టమైన తెల్ల పంది, దాని చేత ఆ ముట్టెతో దున్నిస్తారు. అప్పుడు ఆ భూమి యజ్ఞం చేయడం పనికొస్తుంది. మనకిప్పటికి కూడా అంత శ్రేష్టమైంది ఆ యొక్క శ్వేతవరాహం. అటువంటి శ్వేతవరాహము యజ్ఞ స్వరూపంగా ప్రత్యక్షమైంది, దర్శనమైంది ఆ ఋషులందరికీ. అప్పటిదాకా ఊరికే వరాహం అనిపించింది, కానీ యజ్ఞ వరాహ రూపంగా ఆయన, నేను ఎందుకోసంగా, మీకోసంగా, లోక కళ్యాణం కోసంగా నా రూపాన్ని ధరించి మీకందరికి దర్శనం కాదు, నేనే యజ్ఞం. నేను చేసే సృష్టి కార్యం అంతా ఒక యజ్ఞం అయితే, మీరు యజ్ఞాలు చేస్తే మీకు వచ్చే ఫలితం ఈ యొక్క భూమి ద్వారా వచ్చే పంటలంతా పండి, మీరు సస్యశ్యామలుగా పంటలు పండి, మీరు ప్రశాంతంగా హాయిగా జీవించడానికి, సుఖంగా ఉండడానికి కోసంగా నేను యజ్ఞ స్వరూపం వచ్చా అని చెప్పి ఆయన దర్శనం ఇచ్చాడు. దాంతో ఆ యజ్ఞ స్వరూపైన ఆ స్వామిని అందరూ స్తోత్రం చేస్తున్నారు. ఒక్కసారి మునీంద్రై ఇత్యాది స్తవ ముఖై మోదిత మనాహ మహీయస్య మూర్త్యా విమలతర కీర్త్యా చ విలసన్ స్వదిష్ణౌ విష్ణౌ సంప్రాప్త సుఖ రస విహారీ మధురిపో నిరుంధ్య రోగం మే సకలమపి వాతాలయపతే. ఈయన స్తోత్రం చేస్తున్నాడు నారాయణ భట్టు గారు. వాతాలయపతే, ఓ గురువారి పట్టర వాస వాతాలయపతే చెప్తున్నాడు. గురు చెప్పడం లేదు, వాతరోగంతో ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు. వాతాలయ పతే, ఆ ఆలయంలో ఉన్నటువంటి ఓ స్వామి, నిన్ను నేను అడుగుతున్నాను. ఏమడుగుతున్నాను? అప్పుడు వాడంతా స్తోత్రం చేశారు. మునీంద్రై, ఈ విధంగా ఆ మునులంతా కూడా, చూసిన వాళ్ళంతా కూడా ఆ వేదాల్లో ఉండే యజ్ఞ స్వరూపంగా ఉన్న నిన్ను, వేదాల్లో యజ్ఞ కర్మకాండ జ్ఞానకాండలో ఉండే వాడి స్తోత్రాలను తీసుకొచ్చి నీకు స్తోత్రం చేశారు. చేస్తే ఇత్యాది స్తవన ముఖై
మోదితమనాహ. ఒక్కసారి వాళ్ళ ఆనంద పారవస్యంలో వాళ్ళంతా స్తోత్రం చేస్తే అలాంటి స్తోత్రాలకు నువ్వు కూడా ఏం చేసావు? విమలత మోదితమనాహ, నువ్వు కూడా సంతృప్తి చెందావు. వాళ్ళు చేసిన స్తోత్రానికి, ఆహా అద్భుతంగా నా గురించి స్తోత్రం చేశారని చెప్పి నువ్వు కూడా సంతృప్తి చెంది ఎలా ఉన్నావు? మహీయస్య, గొప్పగా, మూర్త్యా, దివ్యమంగళ స్వరూపంతో, విమలతర కీర్త్యా, స్వచ్ఛమైన కీర్తితో, విలసన్, ప్రకాశించావు కదా స్వామి. ఈ విధంగా నువ్వు వాళ్ళకు దివ్యమంగళ రూపాన్ని దర్శింపజేసి వాళ్ళ ద్వారా స్తోత్రం చేయించబడి ఆ స్తోత్రానికి నువ్వు సంతోషపడి దాంతో నీ నిర్మలమైన కీర్తిచే ప్రకాశిస్తూ వాళ్ళందరికీ కనిపించావు కదా స్వామి. కనిపించి ఏం చేసావు తర్వాత? విష్ణువు, నీ యొక్క లోపం, నీ సొంత లోకమైనటువంటి ఆ విష్ణు లోకానికి సంప్రాప్త, వెళ్ళిపోయావు, పొంది సుఖరస విహారి, ఆ సుఖ ఆనంద పారవస్యంలో అక్కడివి హాయిగా విహరిస్తూ ఉన్నావు. నీ లోకానికి వెళ్ళిపోయి మా కోసంగా ఒక రూపం తీసుకొని యజ్ఞవరాహ రూపంగా వచ్చి ఇప్పటికీ మేము భూమిని మాకు ప్రసాదించేటువంటి, భూమి మీద అన్నాన్ని ప్రసాదించే నిన్ను స్తోత్రం చేస్తూ నీ యొక్క అనుగ్రహంతో పంటలు పండించుకుంటూ మేము బతుకుతున్నాం. అటువంటి నీవు నీ అంశగా ఒక అవతారం తీసుకొని దిగి వచ్చిన నీవు మా కోసంగా, అటువంటి నీవు నీ లోకానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయావు. కానీ ఏం చేశాడు వెళ్ళేటప్పుడు? అదే అని చేసింది, తన రోమాలంతా ఒక్కసారి కదిలిస్తే ఆ దర్భలు కదా ఆయన రోమాలు, వెంట్రుకలు, ఆ దర్భల్లో వచ్చిన నీరే మనకు అన్ని దగ్గరలో పడి ఇప్పటికీ వరాహ క్షేత్రాలుగా వెలిసిల్లాయి. అంతటా ఆయన యొక్క క్షేత్రాల్లో అంతా కూడా మహిమ అంతా కూడా ఇప్పటికీ అలాగే ఉంది. ఆయన అంశతో కూర్చొని ముందు మన తిరుమలలోనే అక్కడే కూర్చోన్నాడు. అక్కడే ఆది వరాహ రూపంగా కూర్చోన్నాడు. ఆ ఆదిశేషుడు వచ్చి ఆ కొండగా నేను నిలబడి 10,000 శేషుల పడగల మయం, ఆ ఆదిశేషుడే కొండగా వచ్చి నిలబడతానంటే అప్పుడు గరుడు వచ్చి మోసుకుంటూ వచ్చి ఆ గరుడాద్రిగా దాన్ని నిలబెట్టాడు. ఆ 10,000 శేషుల్ని నిలబెడితే దాని మీద నివాస స్థానంగా ఏర్పాటు చేసుకొని మన తిరుమలలో వెలిశాడు వరాహస్వామి. అటువంటి ఓ స్వామి, నీ అంశ మాత్రం భూమి మీద వదిలిపెట్టావు. భూమి మేము చేసుకున్న ధన్యజీవులం మేమంతా. నువ్వు మాత్రం నీ యొక్క విష్ణులోకానికి వెళ్ళిపోయినా నీ యొక్క మహిమ మాత్రం భూమి మీద నిలబెట్టి నీ యొక్క ఆదిలక్ష్మితో కలిసి వరాహ రూపంతో వచ్చి నీవు ఆది వరాహ మూర్తివై యజ్ఞస్వరూపుడువై మా ముందే నిలబడి మాకందరికీ భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నావు. నీ యొక్క దర్భల యొక్క నీటి వల్ల మా యొక్క క్షేత్రాలు ఏర్పడి ఆ క్షేత్రాల ద్వారా మేము ధన్యులం అవుతున్నాం. ఇప్పటికీ మధురిపో పిలిచి ఇంక ఈయన స్తోత్రం చేస్తున్నాడు. మధురిపో, మధు అనే రాక్షుడికి శత్రువైన ఓ స్వామి, ఎందుకు? మధు, సంసారంలో మధు, నాది నేను అనేదే మనకు మధు, తేనె. ఆ తేనె వంటి ప్రదర్శించిన వాడు హిరణ్యాక్షుడు. ఆ తేనెతో అల్లాడిపోయిన వాడిని సంహరించేశాడు, హిరణ్యాక్షుడిని. అలాంటి వాడే మధు రాక్షసుడు, వాడిని సంహరించేశాడు. అటువంటి ఓ స్వామి, నిరుంధ్య రోగం ఈయన అడుగుతున్నాడు. నా రోగాన్ని పోగొట్టు. నిరుంధ్య రోగం, నా రోగం ఏంది? నాకు అదే రోగం ఉందయ్యా, భూమి మీద పుట్టాను కదా, నాకు కూడా మధు ఉంది, నాది నేను అనే అహంకారం ఉందయ్యా నాకు కూడా. ఆ భవరోగం పట్టుకొని అల్లాడుతున్నానయ్య బాబు, అదెప్పుడు పోగొడతావు? పోగొట్టు. సకలమపి, అన్ని రోగాలు, అదొకటే కాదు, నాకు ఇంకా ఉంది. నాది నేను, అహంకారం, మమకారం, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటువంటి ఆ జాడ్యాన్ని పట్టుకున్నాయి నాకు. ఆ హిరణ్యాక్షుడు ఒకటే, లోభగుణం ఒకటే, నాది అది కాదు. వాడికి ఉండేది బలం వల్ల విర్రవీగి రణకండూతి మాత్రమే, నాది అలా కాదు. మావన్నీ సకలం, ఎన్నున్నాయో అన్ని ఉన్నాయి ఈ భూమి మీద. అలాంటి రోగాలన్నీ పట్టుకొని పీడించబడుతున్నాం మేమంతా. కాబట్టి స్వామి, ఆ రోగాలు తొలగించవయ్యా. ఒక్క రోగాన్ని తొలగించడానికి కోసం నువ్వు ఒక్క అవతారం ఎత్తొచ్చావు. మా రోగాలు పొగడే నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తాలి పాపం. వద్దులే, ఒక కరుణా దృష్టి చూపిస్తే చాలే. నువ్వు చూపిస్తే మాలో ఉండే ఆ రోగం కూడా పోతుంది, సకల రోగాలు పోతాయి. పోగొట్టు స్వామి. ఇంతకంటే నిన్నేం కోరుతా నేను? ఇంత యజ్ఞస్వరూపుడైన వాడివి, మాలో కూడా లోపల రోజు ఒక యజ్ఞం మేము చేస్తున్నాం. ఏంటది? మేము కూడా మా పొట్ట కూడా యజ్ఞగుండం నోట్లో వేసుకుంటున్నాం, యజ్ఞం చేస్తున్నాం అని నీకు అర్పించి
కాబట్టి మా మీద కూడా దయ చూపించు. యజ్ఞస్వరూపుడివై మాలో కూర్చొని మాలో ఉండే సకల రోగాన్ని తొలగించు తండ్రి. నువ్వు అనుకుంటే ఎంతసేపు తండ్రి తొలగించు. కాబట్టి వాతాలయపతే ఓ గురువాయూరప్ప నాకు ఈ సహాయం చేయి తండ్రి. నాకుండి ఈ సకల రోగాలు తొలగించి భవరోగాన్ని పోగొచ్చి నా శారీరక రోగాన్ని పోగొట్టి తద్వారా మోక్షం భవరోగాన్ని పోగొట్టి మోక్షాన్ని ప్రసాదించు. నీ భక్తుడైన హిరణ్యాక్షుడికి ఆ విధంగా చేసావు కదా స్వామి, ఇంత దయ చూపించావు. అలాంటప్పుడు నా మీద కూడా చూపించలేవా తండ్రి, నా మీద కూడా చూపించు అని దీనంగా అడుగుతున్నారు నారాయణ భట్టిగా. అద్భుతమైన దృశ్యాన్ని మన ముందు ఆవిష్కరించి ఆ యొక్క వరాహ అవతారంలో ఉండే ఔచిత్యాన్ని ఎంతో గొప్పగా చూపించి హిరణ్యాక్ష వధ అనే ఒక అంశాన్ని ఇంత ఇదిగా పురాణ గాథని కళ్ళకు కట్టినట్టుగా దర్శింపజేసిన 10 శ్లోకాలు చెప్పడం అంటే సాధారణ విషయం కాదు, సామాన్య విషయం కాదు, అద్భుతం. అంత గొప్ప ఆయన నారాయణ భట్టరి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, అలాగే ఆ గురువాయూరప్ప అనుగ్రహంతో మనం ఇంత గొప్పగా ఈ 13వ దశకంలో ఉండే ఆ వరాహ అవతారాన్ని మనం దర్శించినందుకు దర్శింపజేసే భాగ్యాన్ని కలిగించినటువంటి నారాయణ భట్టరికి, నారాయణ స్వామికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ సర్వత్ర గోవింద నామ సంకీర్తనం గోవింద గోవింద.